పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. 2 విడతలు జరిగే ఈ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. 2 విడతలుగా జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలి రోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. అలాగే 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ సజావుగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఇండి కూటమి పక్షాలను కలుపుకొని సామాన్య ప్రజల సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. కచ్చతీవు అంశాన్ని అన్నా డీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు. వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీలు వెల్లడించాయి. పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అధికారులకు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబి ఇప్పటి వరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు ఆర్సెల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, హెచ్బీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత 2 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైన చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్కి చెందిన డీపీ వరల్డ్, డెన్మార్క్కు చెందిన ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలని అన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ఈ రంగంలో 20% వృద్ధి సాధించాలని చెప్పారు. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయి అని పేర్కొన్నారు.
సర్టిఫికేట్ కోసం కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాదన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 80% సేవలను సెకండ్లలోనే అందిస్తామన్నారు. రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని, ఈ నూతన విధానాన్ని తాము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నామని చెప్పారు. ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా మన మిత్ర అమలు చేస్తామని చెప్పారు. వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులను ప్రజలే చూస్తారని తెలిపారు. మన మిత్ర వాట్సాప్ సేవలు ప్రజలే బటన్ నొక్కే విధానం అని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజాసేవలు వేగంగా అందిస్తామన్నారు. 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. రియల్ టైంలోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఇకపై జారీ చేసే సర్టిఫికేట్లకు QR కోడ్ ఇస్తామని, సర్టిఫికేట్లో తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికేట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. పోలీస్ ఆఫీసర్గా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీస్ను ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని అన్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని డీజీపీ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో 28,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలిముద్రల ఆధారంగా నేరాలను గుర్తించి ఛేదించడంలో దేశంలోనే ఏపీ, తెలంగాణ ముందున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. కొత్త వలసలోని రెల్లి గ్రామంలో గ్రే హ్యాండ్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. రికమెండేషన్ లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సర్వీసులో మారిషస్ వెళ్లి ఎర్రచందనం కేసును ఛేదించడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. ప్రజల్లో పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఇంక్రీజ్ సాటిస్ఫాక్షన్ ఉంది. భద్రతతో పాటు భద్రతా భావం. ఈ మధ్యనే మనం విజయవాడలో కార్యక్రమం చేసుకున్నప్పుడు మాట అనడం జరిగింది. భద్రతా సంస్కృతి కూడా కలగజేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, లేకపోతే పార్సల్స్ స్టక్ అయినాయని ఫాల్స్ మెసేజ్ ఇచ్చి చేయటం అయితేనేమి, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం అయితే జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సహజంగా జరుగుతున్నటువంటి పరిణామం అది. అది తప్పించి మిగతా అంతా చాలా కంట్రోల్ ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ చర్యలో ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది. ఓవరాల్గా
క్రైమ్ డిక్లైన్ నేను మొన్న దాదాపు ఒక నెల రోజుల క్రితం చెప్పాను. రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళలపైన చిన్నారులపై క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది. బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ సోషల్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి అది కూడా 5% రిడక్షన్ జరిగింది. రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ పడ్డాయి. ప్రజాగళం సందర్భంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం చేయాలని అధికారులకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టుకు కావలసిన స్థలం కోసం వసతుల అధ్యయనం చేశారు. అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. శ్రీబాగ్ వడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అంటూ ప్రజాగళం సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కూడా కర్నూలులో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని గురునానక్ కాలనీ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన 10 లక్షల కోట్ల అప్పుతో ఏడాదికి 71,000 కోట్లు అసలు, 1,40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపు భారం రాష్ట్ర ఖజానాపై పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఇలా మొత్తం సుమారు 22,000 కోట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించిందన్నారు. విద్యా వ్యవస్థను, వైద్య ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఫీజు రియంబర్స్మెంటు 450 కోట్లు, చిక్కీలు, కోడిగుడ్లకు 256 కోట్లు, ఆరోగ్యశ్రీ బకాయిలు 1,800 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు 20,000 కోట్లు, ఇరిగేషన్ కాంట్రాక్టర్ల బకాయిలు 19,000 కోట్లు, గృహ నిర్మాణం బకాయిలు 7,800 కోట్లు, ఉపాధి హామీ బకాయిలు 2,100 కోట్లు, ఇలా మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 1.4 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ స్థాయిలో గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా బకాయిలు పెట్టింది లేదని చెప్పారు. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత జగన్దేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు, రాజకీయ నాయకులు ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు సూచించారు. గుడివాడ అభివృద్ధికి ఏం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ వీధుల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము బైక్పై కలిగి తిరిగారు. రోడ్ల వెంబడి ఉన్న చిరు వ్యాపారులు, దుకాణదారులు, టీ స్టాల్స్, హోటల్ వద్దకు వెళ్లి వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారితో పాటు కూరగాయల మార్కెట్లో సైతం తిరిగారు. టీడీపీ వాళ్లు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ప్రచారంపై గుడివాడ వీధుల్లో ఎమ్మెల్యే తిరిగినట్లు సమాచారం. ప్రజలను నేరుగా ప్రశ్నించినట్లు, అలాంటిదేమీ లేదని చెప్పినట్లు రాము వెల్లడించారు. అధికారులు, రాజకీయ నాయకులు ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే తక్షణమే తనకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గుడివాడ అభివృద్ధికి ఏం కావాలన్నా చేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మీకేం ప్రాబ్లం వస్తే ఎవరైనా డబ్బుని ఏం కావాలని ఎవరైనా కానీ మమ్మల్ని ఎవరైనా కాల్ చేస్తే మాత్రం నా దగ్గరికి వచ్చి వెంటనే చెప్పండి. ఏ పరిస్థితి మీరు ఇప్పుడు చెప్పలేకపోతుంటే నేను పర్సనల్గా వచ్చి ఓకే అది కాదు. మీరు కొట్టుకున్నట్టు నాటి గురించి కాదు. మిమ్మల్ని ఎవరైనా అధికారులు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్పాలి. చెబుతారా? నేను ఇక్కడే ఉంటున్నా కదా, ఎక్కడున్నా పొద్దున కూడా తోలుతున్నా కదా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నా కదా, రండి మరి వచ్చేసి చెప్పండి.
ఉండవల్లి గ్రామంలో కాల్ మనీ కర్కసానికి మృత్యువుతో పోరాడుతున్న చిన్న అంజి అనే కూరగాయల వ్యాపారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కొంతమంది కాల్ మనీ వాళ్ల క్రూరత్వానికి వాళ్ళకి లక్షల్లో వడ్డీలు ఇంకా కట్టలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను, కాల్ మనీ వారు నా కుటుంబాన్ని వదలరు, నా కుటుంబాన్ని మీరే కాపాడండి అని చిన్న అంజి పోలీసుల్ని విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. కాల్ నాగుల నుంచి తమకి రక్షణ కల్పించాలని పోలీసులను ఉండవల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. నా చావుకి కారణం జొన్నకోటి కాళదోసు. నా బాకీలకు కానీ నా ఇతర ఇబ్బందులకు కానీ మా ఆడవాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి పోలీసు వారు గమనించవలసిందిగా కోరుతున్నా. నా చుట్టాలే నన్ను హేళన మాట్లాడినందువల్ల నేను మనస్తాపానికి గురయ్యి ఈరోజు నా మందు తాగి సూసైడ్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వడ్డీలు కట్టాను. ఈ వడ్డీలు కట్టలేని కారణంగా సూసైడ్ చేసుకుంటున్నాను. దయచేసి నా దయించు మా ఆడవారికి ఎటువంటి హాని తలపెట్టకుండా జనాలను చూడమని కోరుకుంటూ ఇక సెలవు బాయ్. పెనమలూరు నియోజకవర్గం పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖర ద్వార పాలక శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ 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 కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్లపూడి సుబ్బారావు, కనకమెడల వెంకటరమణ తెలిపారు. ప్రతిరోజు పూజలు, హోమాలు, అనుగ్రహ భాషణలు, విష్ణు సహస్రనామ పారాయణం, భజన, కోలాటాలు, శ్రీమద్ రామాయణంను పండితులు సంప్రదాయబద్ధం పారాయణం జరుగుతుందన్నారు. 13వ తేదీ ఉదయం 10:17 విగ్రహాల ప్రతిష్ఠ చేస్తారన్నారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ 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 కోదండరామస్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల ఆహ్వాన పత్రికను అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్లపూడి సుబ్బారావు, కనకమేడల వెంకటరమణ, కమిటీ సభ్యులు దోనవల్లి వెంకట సుబ్బారావు, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 7వ తేదీ యాగశాల ప్రదేశంలో వేద స్వస్తి, గోపూజ, భూమి పూజ, 8వ తేదీన ఉదయం 9 గంటలకు మంగళ వాయిద్యాలతో, ధ్వజ పతాకాలతో, వేద మంత్రాలతో నూతన ధ్వజస్తంభ శిఖర ద్వారపాలక సహితంగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి వార్ల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10వ తేదీన విశేష హోమాలు, నవగ్రహ పూజలు, నవగ్రహాది హోమాలు, శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి అనుగ్రహ భాషణ ఉంటుందన్నారు. 11వ తేదీన స్వామివార్లకు 108 లీటర్ల ఆవుపాలతో క్షీరాభిషేకం, హోమం, పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ వాసుదేవానందగిరి స్వామి అనుగ్రహ భాషణం, 108 కలువ పూలతో శ్రీ మహాలక్ష్మి హోమం, సుదర్శన హోమం, చైతన్య తపోవన్ సంస్థాపక అధ్యక్షులు శ్రీ మాతా శివానంద సరస్వతి అనుగ్రహ భాష్యం జరుగుతుందన్నారు. 12వ తేదీన శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ కమలానంద భారతీ స్వామి అనుగ్రహ భాషను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం రాతి కట్టడం 500 సంవత్సరాలు ఈ గుడి ఉండేటట్టుగా కింద నుంచి ఏ ఇనుము ఇతర వస్తువులు ఏమి ఉపయోగించకుండా అభివృద్ధి చేసామండి. దాన్ని శ్రీ రాముల వారిని ప్రతిష్ఠ చేసుకోవడానికి కోసంగా 9వ తారీఖు అంకురార్పణ జరుగుతుంది. 10, 11, 12 యాగాలు, హోమాలు జరుగుతాయి. 13వ తారీఖు ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభం, శిఖర ప్రతిష్ఠ, అన్నదానం అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ భక్తులందరికీ తెలియజేయడానికి మీరు వారధి కాబట్టి ఆ విధంగా పనిచేసి అందరికీ తెలియజేసే విధంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మేము సహాయం కోరుతున్నాం. ఇది నా చిన్నతనంలో 45 ఏళ్ల క్రితం ఒక మా అమ్మగారు ఒక ఫోటో పెట్టుకుని రామభజన చేసుకుంటూ ఉండేదండి. అప్పటి నుంచి మాకు తెలుసు. తర్వాత బోడే వెంకటేశ్వరరావు వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేసి కొన్ని విగ్రహాలు పెట్టి రామాలయం రన్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత తాతేని సదయ్య గారు వాళ్ళ బ్రదరు అయాంలో నడుస్తూ ఉండగా నేను వచ్చి కళ్యాణం చేద్దాం అనుకుని ఆ గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుని 9 సంవత్సరాలు బట్టి రామాలయం కళ్యాణం కానీ అన్నదానాలు కానీ చేసుకుంటూ వచ్చాము. సస్యశ్యామల వృద్ధి చెందడానికి వేదస్తు, గోపూజ, విశ్వేశ్వరాధన, పుణ్యావాహచనము, అగ్ని ప్రతిష్ట, స్వామివార్లకు పంచాంగ వ్యాధ్యాసము జరుగుతుందండి. తర్వాత అనంతరము భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరుగుతుందండి. సాయంత్రం 6 గంటలకు విశేష కుంభారాధన, పంచాగ్ని కుండములో విశేష హోమములు, నవగ్రహ పూజ, నవగ్రహాది హోమములు, అనంతరము భక్తులకు తీర్థప్రసాదం జరుగుతుంది అండి.
11వ తారీఖు మంగళవారం ఉదయం 9:30 గంటల కాడి నుంచి భక్తులకు సకల పుణ్యములు లభించుట కొరకు వేదస్తు, గోపూజ, విశ్వేశ్వరాధన, పుణ్యవాహచన, స్వామివార్లకు 108 లీటర్ల పావు పాళ్లతో క్షీరాదివాసం. ఆర్ధజనుల కన్నీరు తుడిచి వారి కష్టాలను తొలగించి అండగా నిలబడుతున్న టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 1000 పేద కుటుంబాలకు ఈ సహాయం అందజేస్తుండడం వారి దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం, పులిగడ్డ గ్రామాల్లో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 3000 విలువైన బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుమ్మల గంగాధర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 1000 పేద కుటుంబాలకు ఈ సహాయం అందజేస్తూ ఉండటం వారి దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. అనంతరం టీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇటీవల బుడమేరు వరద ముంచెత్తి ఎంతో మంది నిరాశ్రులైన బాధితులకు అండగా నిలబడి వరద నీటిలో వెళ్లి నిర్విరామంగా తమ సేవలు కొనసాగించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముప్పనేని రవిప్రసాద్, పులిగడ్డ సర్పంచ్ దాసరి విజయ్ కుమార్, పులిగడ్డ వైస్ సర్పంచ్ చలపాటి ఎలీషాబాబు, నున్న శ్యామ్ కుమార్, ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండవీటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సుగ్గన పవన్ కుమార్, కొండవీటి కృష్ణమూర్తి, కోటి, టీడీపీ నాయకులు దాసం రామకృష్ణ, చలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.